హలో! నమస్తే. నేను మీ గణేష్ ఆకెళ్ళా. ఫస్ట్ టైమ్ సింగపూర్‌లో రాత్రిపూట తిరగడం జరుగుతుంది. బయట వాతావరణం ఎలా ఉంటది? ఏంటి? అనేది మనకి తెలుస్తుందనమాట. బేసిక్‌గా ఈ రాత్రి ఆల్మోస్ట్ టైము 1 మినిట్ 2:34 అయింది. ఆల్మోస్ట్ టైమ్ 2:34 అయింది. 2:34 అయిన తర్వాత కూడా నేనింకా రోడ్డు మీద తిరుగుతున్నాను అనంటే ఓన్లీ ఒకటే రీజన్ ఉందనమాట. సినిమాకొచ్చా. ఏ సినిమా అంటే 'కరుప్పు.' తమిళ్ వెర్షన్ చూడడం జరిగింది. మన తెలుగులో 'వీరభద్రుడు.' సినిమా ఎలా ఉంది? నాకెలా అనిపించింది? అని బేసిక్‌గా చెప్పాలనుంది. సినిమా నాకు నచ్చింది. చూడొచ్చు అని అనిపించింది. కానీ మ్యాప్ పెట్టుకొని రోడ్డు మీద నడుత్తుంటే ఉందనమాట. సో, అదిదా పరిస్థితి. ఇంకేంటి మరి ఎలా ఉన్నారు అందరూ? కానీ ఒక రకంగా చుక్కలే. హ్మ్. రోడ్లన్నీ చాలా బావుంటాయి ఇక్కడ బేసిక్‌గా. కొంచెం పరిగెట్టాను. అంటే లోపల ఎటు నుంచి ఎటు రావాలో అర్థం కాలేదు. ఆల్మోస్ట్ ఇంత టైం అయిన తర్వాత ఒంటరిగా తిరగడం అంటే కొంచెం మన ఇండియాలో వేరులే గాని, ఇక్కడ ఒక రకంగా ఉంటది కదా! సో, అదిదా పాయింట్. ఇక్కడ మనుషులు ఎలా ఉంటారో కూడా అర్థం కావట్లేదు మనకి. రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అనంటే ఎంత రోడ్లు ఎలా ఉన్నా జనాలు మాత్రం అన్నీ కరెక్ట్‌గా ఫాలో అవుతారు. రూల్స్ అన్నీ. సరే ఈ సోదంతా ఎప్పుడు చెప్పేదిలేను గానీ, సినిమా ఎలా ఉందనంటే నాకు చాలా బా నచ్చింది. 'సూర్య' ఒక రకంగా వింటేజ్ 'సూర్యని' చూస్తాం మనం ఈ సినిమాలో. కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను రూమ్‌కెళ్ళగానే ఈ వీడియో కంటిన్యూ చేస్తా. 'కరుపు' సినిమా ఎలా ఉంది? అనంటే నాకు పర్సనల్‌గా చెప్పాలి అనంటే ఓకేయిష్. అంటే అంత తోపు సినిమా ఏం గాదు. పర్లేదు. ఎందుకనంటే ఒక దేవుడు అనే ఒక కాన్సెప్ట్‌ని పెట్టుకొని సినిమా అంతా ఒక ఫ్లోలో ఎళ్ళిపోయాడు. దీంట్లో లాజిక్‌లు ఎతుకుతాను, సినిమాలో కంటెంట్ ఎతుకుతాను అంటే కంటెంట్ చిన్న పాయింటే. చిన్న పాయింట్‌ని పట్టుకొని సినిమా అంతా ఎలా సాగదీశాడు అనేది ఈ సినిమా. మీరు చూస్తే అర్థమవుతుంది. బట్ నేను స్టోరీ చెప్పదలుచుకోలేదు. చాలా రెగ్యులర్‌గా ట్రైలర్ చూసినప్పటికైనా సరే సినిమా స్టోరీ అర్థమైపోద్ది. సినిమా ఎలా అనిపించింది అనంటే నేను చెప్పా కదా ఇందాక. సో, ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా 'సూర్యని' కొంచెం మాస్ లుక్‌లో, వింటేజ్‌లో అలా టచ్‌లు చూడాలి అని అనుకున్న ప్రతి ఒక్కడు థియేటర్‌కెళ్ళి చూడండి నచ్చుతుంది. బట్ ఏదేదో ఎక్స్‌పెక్ట్ చేసి థియేటర్‌కెళ్తే మటుకు చాలా డిసప్పాయింట్ అవుతారు. ఐ స్వేర్ నేను ఈ సినిమాకి కొంచెం రిలీఫ్ కోసం ఎళ్ళా. బట్ ఓకే. నేను చాలా రోజులయింది కాబట్టి సినిమా చూసి. ఈ ఫీల్ నాకు కొంచెం కొత్తగా ఉంది ఇక్కడ చూడడం. సో, ఇందాక థియేటర్ నుంచి బయటికి రావడం చాలా కష్టమైంది. నాకు అర్థం కాలే రూట్స్. సో, ఫస్ట్ టైమ్ కాబట్టి. సో, ఇది 'కరుప్పు' మూవీ రివ్యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. గంటను కొడితే కొంచెం వీడియోలు బాగా తొందరగా వస్తాయి. అండ్ రెండో పాయింట్ ఏంటి అనంటే చిన్న రిక్వెస్ట్ నేను ఇలా సింగపూర్‌లో ఉన్న వీడియోలన్నీ చేస్తున్నాను, పెడుతున్నాను. వ్యూస్ అయితే రాట్లేదు. మేబీ అది నా ఫాల్టే అయ్యుండొచ్చు. బట్ ఎందుకు రాట్లేదు? మీ సజెషన్ ఏంటి? ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్లీజ్ కామెంట్స్‌లో కొంచెం పెడితే నేను దాన్ని బట్టి ఇంప్రూవ్ చేసుకుంటాను. ఉంటాను మరి. ఇంక నిద్రవుతుంది. ఆల్మోస్ట్ 3:15 అయిపోయింది. థాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్. బాయ్.